అందరికీ నమస్తే. ఎంసీపీ కార్డు గురించి మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి, అంగన్వాడీ టీచర్స్కి ప్రతి ఒక్కరికి తెలుసు. హెల్త్ మిషను, ఆరోగ్యం వాళ్ళు ఈ గుర్తులన్నీ చూస్తే ప్రభుత్వం ఉంది ఈ బుక్కు అని తెలిసిపోతుంది. స్వచ్ఛ భారత్ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలనేది స్వచ్ఛ భారత్ గుర్తు కూడా తెలుపుతుంది. మదర్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డు, మాతా శిశు సంరక్షణ కార్డు. ఈ తల్లి బిడ్డ ఉంది చూడండి. ఇక్కడ ఆమె ఎన్నో కానిపోయింది. ప్రైమీ అయితే ప్రైమీ, G2 అయితే G2, G3 అయితే G3. గ్రావిడ అంటే గర్భాలు, పేర అంటే ప్రసవాలు. అలా కాబట్టి గ్రావిడ అని రాసేటప్పుడు నార్మల్ అయితే అండర్లైన్ చేయకుండా హై రిస్క్ని ఆ గ్రావిడ దగ్గర అండర్లైన్ చేస్తే సరిపోతుంది. ప్రైమీని తప్పనిసరి చేసినా చేయకపోయినా ప్రైమీ హై రిస్క్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కార్డు ప్రకాశం జిల్లా వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టేస్తే ప్రకాశం జిల్లా వాళ్ళదని కూడా తెలుసుకోవచ్చు మనం. ఈ సీరియల్ నెంబర్ కూడా రాసి పెట్టుకోవాలి. ఈ కార్డును జాగ్రత్త పరచాలి, చాలా జాగ్రత్తగా. మనము డబ్బులు పర్సులో ఎలా పెట్టుకుంటామో అవసరానికి, విలువైన వస్తువులు వీరు ఎలా పెట్టుకుంటామో అలానే ఇవి మాయకుండా. ఎందుకంటే ఈ తల్లి బిడ్డ సంరక్షణ కార్డు వెనుక వైపు చూడండి. 5 సంవత్సరాల వరకు ఇంట్లో తల్లే ఒక చిన్న డాక్టర్గా బిడ్డ ఎదుగుదలలో భాషా రూపాన కదలికల వల్ల ఎలా ఎదుగుతుంది అనేది శారీరక మార్పులు కానీ, శారీరక మార్పు, మానసికంగా ఎదుగుదల అన్నీ తల్లి గుర్తించవచ్చు. ఈ వెనక పేజీ కూడా అంత ముఖ్యమైనది. ఇది రాసిచ్చిన వెంటనే వివరాలు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చదువుకున్న వాళ్ళందరూ చదవచ్చు. ఇందులో వెంటనే కవర్లో పెట్టేసుకోవాలి. కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఈ కార్డు వెంట ఉండాలి. డెలివరీ అయినాక కూడా బిడ్డతో పాటు ఈ కార్డు వెంట ఉండాలి, ఎక్కడికి వెళ్తున్నా కూడా. ఫస్ట్ అట్ట తీయంగానే ఈ గర్భిణీ స్త్రీకి మనం కార్డు ఇచ్చేటప్పుడు ఆమెకి ఉన్న ఈ సేవలు ఏమేమి ఉన్నాయి, ప్రధానమంత్రి మాతృవందన యోజన, అవి మొట్టమొదట విడత గర్భిణీ స్త్రీని నమోదు చేసినప్పుడు 3,000 3 నెలల లోపే, 12 వారాల లోపే నమోదు చేసిన వెంటనే ఆధార్ కార్డు అవన్నీ తెలుసు కదా. రిజిస్ట్రేషన్ ప్రకారం మొదటి విడత 3,000. తర్వాత ఈ 14 వారాలు 3.5 నెల అయిపోయినాక అన్ని ఇంజక్షన్లు అయిపోతే 2,000 పడిపోతాయి. వాళ్ళ డెలివరీ ఎక్కడైనా సరే తొలి కానుపుకి పడిపోతాయి. ఈ రెండవ కానుపు 1/4/2022. ఈ మెయిన్ అండర్లైన్ చేశాను చూడండి. ఆడపిల్ల అయితే మాత్రం మరలా 5,000, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే 1,000. ఇవి తప్పనిసరి. 9 నెలలు నిండేదాకా ఇవి ఒకవేళ లేట్ అయ్యి నమోదు చేసుకోవటం లేట్ అయితే 9 నెలల లోపు కూడా చేసుకొని లబ్ధి పొందొచ్చు. రెండవ కానుపు అమ్మాయి అయితే, తొలి కానుపు వాళ్ళకి. ఇలా జనని సురక్ష యోజన హాస్పిటల్లో ఇవి అన్నీ ఇక్కడ చూడండి. ప్రధానమంత్రి సురక్షిత మాతృ అభియాన్ PMSMA ప్రతి నెల 9, 10వ తేదీ ఖచ్చితంగా ఉంటుంది హాస్పిటల్లో. ఎందుకంటే 9వ తేదీ 10వ తేదీ మీరు మర్చిపోతారేమో. 9 నెలలు నిండినాక డెలివరీ అయ్యిద్ది అనేది కొంతమంది 9 కూడా నిండింది 10 వచ్చింది అని అనుకుంటారు. కానీ 9 నెలల వారం రోజులకి. అందువల్ల 9, 10 తేదీలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే తప్పనిసరిగా వెళ్ళినప్పుడు మీకు ప్రైవేటు ఓపీ ఖర్చులు తగ్గుతాయి, ల్యాబ్ ఖర్చులు తగ్గుతాయి. వాటికి మీరు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవచ్చు. గర్భవతులకు అందించే సేవలు నగదు రహిత సాధారణ కానుపులు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. ఎక్కడ కరెక్ట్గా చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి ఆశాల ద్వారా, ఏఎన్ఎం ద్వారా. అంతకుముందు మీకు ముందు డెలివరీ అయిన వాళ్ళ గురించి కూడా. సిజేరియన్ అవసరమైతేనే చేస్తారు. కానీ 3 రోజులు 7 రోజులు అక్కడ ఉంటే, 3 రోజులైనా నార్మల్, 7 రోజులు సిజేరియన్ అయితే ఉచిత ఆహారం అందిస్తారు. అది అడిగి మీరు తీసుకోవచ్చు. తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటికి ఉచితంగా వ్యాన్లో వదులుతారు. రెఫరల్ 108లో వదులుతారు. ఇప్పుడు 108 వెహికల్ ఎక్కడానికి భయపడతారు. యాక్సిడెంట్ల కేసులకి ఫస్ట్ వెళ్ళింది అని. కానీ మనం కారు తీసుకొని వెళ్తారు ఎవరమైనా బాడుగులకి. అందులో ఆ కారులో అంతకుముందు ఎవరు వెళ్ళింది తెలుసా? మనకు తెలియదు కదా. మనకు తెలిసే ఉంటుంది. ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే కార్లలో బాడీని తీసుకొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా. కానీ 108 ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని, ప్రాణంతో ఉన్న వాళ్ళనే ఎక్కించుకొని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడటానికి వెహికల్ పేషెంట్ ఎక్కినప్పుడు తర్వాత దిగినప్పుడు వెంటనే
ప్రతి పేషెంట్ని రెఫరల్ కింద హాస్పిటల్కి చేర్చిన వెంటనే క్లీన్ చేస్తారు ఖచ్చితంగా. అంత పరిశుభ్రంగా ఉంటుంది 108 వెహికల్. అందుకని ప్రతి ఒక్కళ్ళు 108 ఉచిత సేవలు ఉపయోగించుకోవాలి. ఎప్పుడైనా స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఏ బిడ్డ, ఆడబిడ్డ, మగబిడ్డ అనే కోసము వెళ్ళకూడదు. ముందస్తు గర్భంలో ఉన్న పిండం యొక్క ఆ ఎదుగుదల గురించి తెలుసుకోవడానికే స్కానింగ్. ఇక్కడ శిశువు ఫోటోను ఇక్కడ అతికించండి అని రాశారు. శిశువు కాదు, తల్లి తండ్రి కలిసి ఉన్నదైనా తల్లి ఫోటో అయినా అతికించండి. అంటే ఈ తల్లి బిడ్డ అన్ని సేవలు పొంది ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అనే దానికి వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ శిశువు కాదు. ఇక్కడ తల్లి పేరు రాసినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు చూసి పేరు రాయాలి. ఆమె వయసు నిండిన వయసే రాయాలి. ఇప్పుడు 20 సంవత్సరాల 6 నెలలు అయితే 21 సంవత్సరం రాయాలి. 6 నెలలు గడిచి పక్క సంవత్సరం వేయొచ్చు. ఇక్కడ భర్త పేరు ఇచ్చారు కానీ వయసు ఇవ్వలేదు. భర్త వయసు కూడా రాయండి. ఇక్కడ వయసు అని భర్త వయసు ఇక్కడ పెట్టి రాయాలి. చిరునామా ఖచ్చితంగా మీరు రాస్తారు. తల్లి ఫోన్ నెంబరు ఇక్కడ భర్త ఇచ్చారు. ఇక్కడ భర్త ఫోన్ నెంబర్ వేస్తారు తల్లి దగ్గర. అక్కడ వేయకూడదు. తల్లికి ఫోన్ నెంబర్ ఉంటే, అంటే గర్భిణీ స్త్రీకి ఉంటే తల్లి ఫోన్ నెంబరే ఇక్కడ వేయాలి. గర్భిణీ స్త్రీ ఫోన్ నెంబరే. భర్త ఫోన్ నెంబర్ అయితే భార్యకి లేనప్పుడు భర్త ఫోన్ నెంబర్ దగ్గరే రాయాలి. అంటే ఏమోకి లేదు అని తెలిసిపోయింది. ఒకవేళ అటెండర్స్ అయితే అటెండర్స్ అని రాయాలి. ఇక్కడ భర్త ఫోన్ కూడా కాదు. అప్పుడు కేర్ ఆఫ్ వాళ్ళని మెన్షన్ చేయాలి, ఎవరు అని, డాక్టర్ ఆఫ్ అనేది రాయాలి. అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ వేస్తాం కాబట్టి బుక్ ఎక్కడంటే ఎక్కడ పడేయకూడదు. ఈ అకౌంట్ నెంబర్ వేరే వాళ్ళకి తెలిసి మోసాలు జరుగుతాయి కాబట్టి రాస్తే డెలివరీకి వెళ్ళినప్పుడు ఇవి చూసి వాళ్ళకి జేఎస్వై డబ్బులు వేయడానికి వెంటనే ఉంటుంది. ఎల్ఎంపి రాసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్తేనే వెంటనే చూసి మనం రాయటం కాదు, ఆలోచించా. అమ్మ ఇప్పుడు ఎన్నో నెల అమ్మ అంటే 3 అమ్మ అంటే 3 వచ్చిందా, ఎన్నో తేదీకి అమ్మ 3 నెల, 3 వచ్చిందా, నిండిందా అని అడగాలి. రేపు వారం రోజులకు నిండిద్దమ్మా అంటే వారం రోజుల కంటే ఈరోజు 19వ తేదీకి వారం రోజులు కలుపుకోవాలి, 26వ తేదీకి నిండిద్ది అని. అంటే ఎల్ఎంపి డేట్ చెప్పిందామా. ఇక్కడ ఈడీడీ వేసేటప్పుడు 7 రోజులు కలుపుకున్న తర్వాత 25వ తేదీ ఉంది, ఆగస్టు నెల 31. అప్పుడు 7 రోజులు కలిపినప్పుడు యువతల నెలకు వచ్చేసింది. కలిపిన తర్వాత నెల మారిందా లేదా చూసుకొని అక్కడి నుంచి 9 నెలలు పెట్టుకోవాలి. కానీ స్కాన్ ఈడీడీ కూడా ఇక్కడ రాయాలి. స్కాన్ ఈడీడీ రాస్తే డాక్టర్ తరఫున ఆ స్కాన్ ఈడీడీకి తేడాకి మనం చేసిన దానికి మనకు తెలుసుకుంటాం. అందుకని ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఇప్పటిదాకా అయిన గర్భముల సంఖ్య, జన్మించే శిశువుల సంఖ్య అయితే వెంటనే ఎన్నో గర్భమనే రాస్తున్నారు. ప్రైమీ అయితే ఇంకేం అవసరం లేదు, రాసేస్తాము. ఇప్పుడు మధ్యలో ముట్టు ఆగలేదు కదమ్మా, ఈ 4-3 నెలల నుంచి ఇదే కదా, ఆగిపోలేదు కదా, ఎప్పుడన్నా 1.5 నెల రాకుండా అబార్షన్ ఏం కాలేదు కదమ్మా, పెళ్ళైన వెంటనే ముట్టు ఆగిపోవటం జరిగిందా అని అడగొచ్చు. రెండో కానుపు అయితే G2 P1 L1 పెట్టాలి. అంటే రెండో కానుపు ఒక ప్రసవం అయింది, మళ్ళీ ఆ బిడ్డ బాగుంది అనేది ఇక్కడ పెట్టాలి. LCH ఏజీ ఇక్కడ లేకపోయినా వేస్తే మంచిదే. ఇది రెండో కానుపు అయితే ముందు డెలివరీ అయింది ఇక్కడ రాస్తాం, ఇది గత గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో ప్రస్తుతం, ఈ మంత్ డెలివరీ అయిపోయినాక లాస్ట్లో రాస్తాం కదా, ఈ ప్రస్తుతం డెలివరీ కార్డు వేయాలి. ఎటువంటి పరిస్థితులలో ఇక్కడ ఈ కార్డు 9 నెలల నిండినాక డెలివరీ అయినాకనే ఇక్కడ వేయాలి. ప్రైమీకి డాష్, తొలి కానుపుకి ఇక్కడ గతంలో డెలివరీ ఉండదు కదా, డాష్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఫోన్ నెంబర్, ఆశా ఫోన్ నెంబరు 2 ఉన్నాయి, ఖచ్చితంగా ఇచ్చేయాలి. శిశువు ఆధార్ సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే వాళ్ళు ఇస్తారు, అది ఖచ్చితంగా ఆధార్కి ముఖ్యమైనది చెప్పాలి. తల్లి ఆధార్ సంఖ్య వేస్తారు, 4 అంకెలు 4 అంకెలు 4 అంకెలు గ్యాప్ ఉండాలి. భర్త ఆధార్ కూడా వేసేయండి. ఇది ఫస్ట్ పేజీలో చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా కరెక్ట్గా వ్రాయాలి. ఇవి ఎంత అయినాక ఫాస్ట్ ఫోటో అంటించాలమ్మా, మళ్ళీ మేము వచ్చినప్పుడు ఈ ఫోటో ఇప్పుడు ఉంటే తీసుకురండి అని చెప్పి మన దగ్గర పిన్ మిషన్ ఉంటుంది కాబట్టి వేసేయాలి. లేకపోతే వాళ్ళని ఎతుకులాడుకోనైనా జాగ్రత్తగా ఒక పేపర్లో పెట్టేసి ఇక్కడ పెట్టమని చెప్పాలి. ఇక్కడ ప్రైమీ అయితే ఈడ టిక్ ఇస్తాము, ప్రైమీ అని ఈడ రాస్తాం, ఈడ తెలిసిపోయింది ప్రైమీ అని. ఇక్కడ బీపీ ఉన్నా, ఇక్కడ ప్రీవియస్ సిజేరియన్ ఉన్న ఈ కారణాలు. ఇప్పుడు G2 ముందు నార్మలే, రెండో కాన్పామ్కి ఐరిస్గా మారచ్చు, బీపీ ఉండొచ్చు. ఫస్ట్ టిక్కు చిన్న టిక్ ఇచ్చేసి ఇక్కడ మాత్రం PAH కాడ ఈడ డేట్ వేయండి, ఎప్పటి నుంచి ఏమో హై రిస్క్ అయిందనే తేలిపోయింది.
ఇన్ని వీక్స్లో అనేది మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఎల్ఎంపీని చూస్తాం కదా, ఈ డేట్ని బట్టి మనకు తెలిసిపోయింది. ఫస్ట్ నో రిస్క్ పెట్టినా కూడా మధ్యలో హై రిస్క్ అయినప్పుడు టిక్ ఇచ్చి ఆ డేట్ వేసేయండి. అప్పటి నుంచి ఏం హై రిస్క్ అని తెలిసింది. ఎల్ఎంపీ డేటు తెలియలేదు, వాళ్ళు చెప్పలేదు. అప్పుడు చెప్పకపోయినా కూడా మొదట్లో సంతోషంగా ఉంటారు, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ తోటి ఇలా సంతోషంగా ఉండరు. ఇక్కడ వాంతులు మాత్రం 3వ నెలలోపు అవుతుంటాయి. కొంతమందికి డెలివరీ అయ్యేదాకా కూడా తక్కువ మందికి అవుతుంటాయి. దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. ఈ బొమ్మలు బట్టి అయినా పొట్ట సైజుని బట్టి ఇన్ని నెలమో అక్కడ మంచం ఉన్నా అవన్నీ అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేయటం అనేది నేర్చుకోవాలి. మామూలుగా ఆ పొట్టని చూసేది చాలా ముఖ్యం. ఇక్కడ చూస్తుంది కదా, ఈ విధంగా నమోదు మాత్రం 3 నెలల తర్వాత, ఇక్కడేమో ఫస్ట్ 3 నెలల్లో నమోదు చేయాలి. తర్వాత 9 నెలల లోపు 3 సార్లు తప్పనిసరి చేయించుకోవాలి. అంటే అసలు దూర ప్రాంతం అయ్యి ఏమి వసతి లేక మనం నెల వెళ్తూ ఏనము ఈ చెకప్సే కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చేదానికి వాళ్ళకి 108 ఉంది, ఉపయోగించుకోలేకపోయినా కూడా ఐరన్ సుక్రో పెట్టించుకోవడానికి రక్తహీనత తక్కువైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ తిరిగి వదులుతారు, 108 తీసుకొస్తారు కానీ వదలరు. కావున వీళ్ళు అవకాశం ఉన్నప్పుడు కనీసం 3 సార్లు డాక్టర్ దగ్గర రాకుండా ఉండకూడదు. 3 పరీక్షలు 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, 9వ నెల. ఈ విధంగా బీపీ చూసేటప్పుడు చెయ్యి అడ్డంగా పెట్టకుండా ఈ విధంగా చూసుకోవాలి. యూరిన్ టెస్ట్ కూడా, రక్త పరీక్ష, బీపీ, యూరిన్ టెస్ట్ ఒట్టి బీపీ కాదు, మిగిలిన 2 పరీక్షలు ఖచ్చితంగా కావాలి. ఇక్కడ మొదటి టీకా, రెండో టీకా తేదీలు వేసేటప్పుడు ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ టీటీ ఉంది, ఇప్పుడు టీడీ వేస్తున్నారు. టెటనస్, టాక్సైడ్, డిప్తీరియా వేస్తున్నారు. అందుకని ఇదిగో టీటీని టీడీ చేసాము. వెయిట్ ఖచ్చితంగా థర్డ్ మంత్ ఎంత ఉన్నది రాసి 9 నెలలు నిండబోయే లోపు 10 నుంచి 12 కేజీలు పెరగాలి. కాబట్టి కనీసము ఇక్కడ ఏ నెలకి ఎంత పెరుగుతున్నది ఇక్కడ తెలిసిపోయింది. ఖచ్చితంగా ఇక్కడ వెయిట్ రాయాలి. ఐరన్, ఫోలిక్, కాల్షియం మాత్రలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, డేట్ వేయాలి. ఈ తల్లి చూడండి, అక్కడ ప్లేట్లో అన్నమే కనిపించట్లేదు. ఆ బిడ్డ పొట్ట పట్టుకొని బిడ్డ కోసము, తన కోసము అన్నం తక్కువ, కూర ఎక్కువ, ఆకుకూర, పప్పు, కోడిగుడ్డు, పాలు ఇన్ని తింటుంది. ఇవన్నీ అన్నం తక్కువ, కూర ఎక్కువ ఉండాలి. ఎడం వైపే పడుకోవాలి. 8 గంటల నిద్ర అవసరం. ఖచ్చితంగా రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలి, పెందలాడే తిని. మధ్యాహ్నం పూట 2 గంటలు, 12:30 నుంచి 2:30. ఇంకా అంతకన్నా మించి 2:30 తర్వాత నిద్రపోతే నైట్ నిద్ర పట్టదు. అయోడిన్ సాల్ట్ ఉప్పునే వాడాలి. అంటే మందమతి పిల్లలు పుట్టకుండా తగు మోతాదులో వాడుకోవాలి అయోడిన్ ఉప్పును. ఎడం వైపే తిరిగి పడుకుంటే బిడ్డ శబ్దము మనకి వినిపించదు, కానీ మన గుండె శబ్దము బిడ్డకు 6 నెలలు నిండిన తర్వాత గమనిస్తుందంట, నాకు దగ్గర ఎవరో ఉన్నారు అని. మన గుండె శబ్దము బిడ్డకి వినిపిస్తుంది అంటారు. హాస్పిటల్ పరీక్ష చేసేటప్పుడు స్టెథోస్కోపు, ఫీటోస్కోప్తోనే మనం వింటాము. ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి అనేది ప్రతి గర్భిణీ స్త్రీ, ఆమె కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకొని ఉండాలి. ఇక్కడ ఇది అన్ని డ్యాస్లు టకా 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 పెట్టేస్తారు. ప్రైమీకి ఇవన్నీ ఎందుకు? ఇవేం టచ్ చేయ అవసరం లేదు. తొలి కానుపుకి అవసరం లేదు. ముందు 2వ కానుపు, 3వ కానుపు, ఒకవేళ ఇప్పుడు తొలి కానుపు అప్పుడు అబార్షన్ అయిపోయింది, మళ్ళీసారి 2వ కానుపే కదా, బిడ్డలు లేకపోయినా 1.5 నెల అప్పుడు అబార్షన్ అయినా, 6 వీక్స్కి అబార్షన్ అయినా, 10 వీక్స్కి అబార్షన్ అయినా కూడా అది 2వ గర్భమే. అందుకని అబార్షన్ అయితేనే ఇక్కడ చూపించాలి. ఏమన్నా ఇక్కడ ఈ కారణాలు ఉంటే టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ తెలుగుకు ఎదురుగా ఉండేది కాకుండా ఇంగ్లీష్కి ఎదురుగా ఉండేది పెట్టి చూసుకోవాలి. ఇక్కడ దీని ఎదురు తెలుగు చూసి ఇక్కడ బాక్స్ లేదే అని అనుకోకూడదు. ఇక్కడ స్కానింగ్ తీయించుకున్నారా లేదా అని కవలలా అవునా కాదా అని స్కానింగ్ తీయించుకుంటేనే ఇక్కడ టిక్ పెట్టాలి. హై రిస్క్ వాళ్ళని మాత్రం నెలసరి చెకప్స్ స్పెషలిస్ట్ ద్వారానే, సీనియారిటీ ఉన్న వాళ్ళు కానీ స్పెషలిస్ట్ కాకపోయినా అంటే అందుబాటులో లేకపోయినప్పుడు సీనియర్స్ దగ్గర, డాక్టర్స్ దగ్గర డైలీ హై రిస్క్ కేసుల్ని చూడాలి. మనం ఏఎన్ఎం సూపర్వైజర్లు అందరం చాలా జాగ్రత్తగా వాళ్ళని కేర్ చేసుకుంటూ ఆశాకి ఎప్పటికప్పుడు గమనిస్తుండమని చెప్పాలి. ఆ హై రిస్క్ కేసులు రెఫరల్ హాస్పిటల్లోనే డెలివరీ కావాలి. ఇక్కడ ప్రత్యేకంగా
కొద్దిగా అండర్లైన్ చేసింది. ఇక్కడ వెయిట్ కిలోగ్రామ్స్ అని పైన రాస్తే సరిపోద్ది, ఇక్కడ రాయిపోయినా. బీపీ ఇవన్నీ రాస్తారు, కానీ వీక్స్ రాసేటప్పుడు ఈ ఫండల్ హైట్ ఖచ్చితంగా వీక్స్ రాయాలి. ఫీటల్ హార్ట్ అవేం తెలీదు. ఎఫ్టీ ఫెల్ట్ అంటే కదలికలు నిన్నాక కొద్దిగా అట్లా మనం పట్టుకొని కింద పొత్తి కడుపు దగ్గర అలా కనిపిస్తుంది కాబట్టి ఫీటల్ హార్ట్ తెలియదు. అందుకని 5 నిండిన తర్వాత మనం కనిపించి చేసినప్పుడు ఇక్కడ వేసుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కాన్ మాత్రం ఎస్ఆర్ నో అని కాకుండా డేట్ వేయండి, ఎన్నిసార్లు చేయించుకున్నది తెలిసిద్ది. వెంటే వెళ్ళారా, నెలకి ఎప్పుడెప్పుడు ఎందుకు వెళ్ళారు అనేది వెంట వెళ్తే అన్నిసార్లు అవసరం లేదు, ఖచ్చితంగా ఏది చూడాలి. నెక్స్ట్ విజిట్కి వాళ్ళకి డేట్ వేసి చెప్పాలి, నెలకి రావాలమ్మా అని. ఇక్కడ వెయిట్ తగ్గితే అంటే వాంతులుండి తగ్గుతారు, తర్వాత మళ్ళీ పెరిగేది గమనించాలి వాళ్ళకి. ఎప్పటికప్పుడు ఈ వెయిట్ ఈ నెలకు వాళ్ళకి వెయిట్ చూసినప్పుడు మరలా నీ వెయిట్ పోయినసారి ఇన్ని కేజీలు ఉన్నాయమ్మా, ఇప్పుడు తగ్గింది ఎందుకు అని వాళ్ళ ఆహార విషయాలు, ఆరోగ్య విషయాలు మనం అడిగి తెలుసుకున్నప్పుడు తెలిసిపోయింది. అప్పుడు దానికి సలహా ఇచ్చి జాగ్రత్తలు కూడా చెప్పి వెయిట్ పెరిగేదానికి ఆహారం విలువలు చెప్తాం. రెస్ట్ అన్నీ వీక్స్ వేయటము చాలా ఇంపార్టెంట్. డేట్ని బట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేట్ని బట్టి చూస్తారు విజిట్కి వచ్చినప్పుడు. మామూలు కేసుని రాసినాక డెలివరీ కేసుని అన్నీ ఇక్కడ రాసి మధ్యలో హై రిస్క్ అయితే మాత్రం ఇక్కడ రాయాలి ఖచ్చితంగా. ప్రసూతి సంరక్షణ ఇవేమో పూర్వపు వ్యాధులు, అంటే గర్భిణీకి సంబంధించి కాకుండా చిన్నప్పటి నుంచి ఏమన్నా ఉన్నా దాని గురించి ఇక్కడ సంరక్షణ సందర్శన వివరాలు ఇవన్నీ పేజీ మొత్తం ఉండాల్సిందే. బ్లడ్ RH గ్రూపు నెగిటివ్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. HIV సిఫిలిస్ మాత్రం 3 నెలలకు ఒకసారి చేయించుకోవాలి. HBS ఒక్కసారి, ఇంకా HB% ఈడ మనం రాస్తూ ఉండాలి. ఈ డేట్లు ఒకసారి అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ డేట్లు కాకుండా మళ్ళీ నెక్స్ట్ డేట్లు ఈడ వేయాలి. HBS పాజిటివ్ అయితే మాత్రం మోడల్ ట్రీట్మెంట్ సెంటర్ అనేది కనుక్కొని వాళ్ళకి తెలియచెప్పాలి. ఎప్పుడైనా సరే మాతా శిశు సంరక్షణ కోసము పౌష్టిక ఆహారములో ఉన్న విలువలు చెప్పి ప్రతి నెల వాళ్ళు తప్పనిసరిగా PHNDకి హాజరైనప్పుడు చెప్పిన ప్రకారం పౌష్టికాహారం తీసుకున్న వాళ్ళని చూపించి వేరే వాళ్ళకే తెలియపరచవచ్చు. వెయిట్లో అన్నిట్లలో అక్కడ ఒక అద్దం కూడా చూపించి, ఇంట్లో అద్దం చూసుకున్నా కూడా మనం చెప్పేటప్పుడు గమనించేది వేరుగా ఉంటుంది. పక్కన మన పౌష్టికాహారం తీసుకున్నామని చూపించి తీసుకోనామకి చెప్పొచ్చు. ఇక్కడ డాక్టర్స్ రాస్తారు. స్కాను ఇక్కడ ఉంది, ఎస్ఆర్నో అని ఎన్నిసార్లు అనేది ఇక్కడ రాస్తాము. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఫస్ట్ సారి సెకండ్ సారి స్కాన్ అంటే 2 మినిమం ఉంటే చాలు. 5 నెలలు నిండినాక 22 వీక్స్ టు 24 వీక్స్ లోపు ఈ టిఫా స్కాన్ అంటే పెద్ద స్కాన్ అంటారు. అన్నీ బాగున్నా కూడా బిడ్డ అవయవాల లోపాలు అనేది ఎలా ఉన్నాయి ఏంది అనేది మ్యాండ్రికానికే కాదు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి ఇప్పుడు చేస్తున్నారు. అందువల్ల టిఫా స్కాను తప్పని పరిస్థితి తీపించుకోవాలి. డాక్టర్స్ మనం రాసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము గర్భిణీ స్త్రీ వెనకాల లేనప్పుడు ఆశాకి వివరాలు మొత్తం పక్కన డాక్టర్ గారు చెప్తారు. అయినా కూడా మన దగ్గరికి అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు ANC విజిట్కి హోమ్ విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమి రాస్తున్నారో కూడా మనం చూడాలి. గర్భిణీ స్త్రీ తొలికాని పైన కూడా ఆమెకి కుటుంబ సంక్షేమ సేవలు అనేది కుటుంబ సంక్షేమము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కుటుంబము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మిత కుటుంబం ఉండాలి. బిడ్డ పుట్టిన వెంటనే తొలి కానుపాముకి ఆ బిడ్డతోటి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మళ్ళా కానుపు వెంటనే రాకుండా ఈ తాత్కాలిక పద్ధతులు మాలయాని మాత్రలు, కాండం, భర్తలు వాడే నిరోధులు, నోటి మాత్రలు, కాబట్టి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి, సిజేరియన్ వాళ్ళకి కాదు, ఇలా ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి వివరణ. ఖచ్చితంగా మనం కార్డు TD ఇంజక్షన్లు వేయటము ఆరోగ్య సేవల్లో ఇది కుటుంబ సంక్షేమ పథకం గురించి అందించేది కూడా ఒక సేవే. ఇక్కడ బొమ్మలు చూపించి ప్రమాదకరమైన లక్షణాలు ఏమిటి, గర్భంతో ఉన్నప్పుడు ఎవరిని తోడు తీసుకొని వెళ్ళాలి,
ఎలా ఇది చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి, అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకొని ఉండాలి. ఈ ప్రమాదాల గురించి ఈ బొమ్మల ద్వారా తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఇవి తెలుసుకొని ఉండాలి. ఇక్కడ 6 నెలల వరకు తల్లిపాలు ఎటువంటి పరిస్థితులలో ఇతర ఆహారాలు ఇవ్వకూడదు. 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి. ప్రసవం జరగబోయే లోపు ఏ ప్రమాదాలు ఉన్నాయి ఒక్కసారి ఈ బొమ్మలు చూపిస్తే మనం చెప్పేదానికన్నా వాళ్ళకి పూర్తిగా ఎక్కడో ఎవరికో ప్రమాదం జరిగిందని వింటారే తప్ప అవి ఒక్కోసారి మర్చిపోతారు. ఈ బొమ్మలు అనేవి గుర్తుంటాయి, చూపించాలి. అమ్మో అలా జరిగిద్దేమో అని భయం కాదు, అలా జరిగితే వెంటనే హాస్పిటల్కి వెళితే ఏమీ కాదు అనేది వీళ్ళకి తెలియపరచాలి. ఇక్కడ ప్రసవానంతర సంరక్షణ అన్నీ రాస్తాము. ఇక్కడ ఫోర్సిప్స్ ఇప్పుడు వెయ్యట్లేదు. బిడ్డకి సాధారణ కానుపు, సిజేరియన్ ఇంతే. ఫోర్సిప్స్ దరిదాపు వేయట్లేదు. ఒకవేళ స్టిల్ బర్త్ కానీ ఉంటే అప్పుడు ఏమన్నా ఉపయోగిస్తున్నారు, కానీ ఎటువంటి పరిస్థితులలో ఫోర్సిప్స్ లైవ్ బేబీకి వేయట్లేదు. టర్మ్ నెలలు నిండాయా, నెలలు నిండకుండానా, అనుకోకుండా అబార్షన్ అయిందా అనేది ఇక్కడ ఖచ్చితంగా వ్రాయాలి. ఒకవేళ స్పాంటేనియస్ అబార్షన్ అయితే ఇక్కడ డెలివరీ డేటు వేయకూడదు, అబార్షన్ డేట్ ఇక్కడ వేసేయాలి. బరువు 2.5 kg కన్నా తక్కువ ఉంటే 3 సార్లు ఆసుపత్రిని సందర్శించాలి. చాలా జాగ్రత్తగా వెచ్చదనంగా ఉంచి బేబీని కవర్ చేస్తూ ఈ జాగ్రత్తలతోటి వెళ్ళాలి గవర్నమెంట్ వెహికల్స్ ఉపయోగించుకొని. ఇక్కడ బాలింత సంరక్షణ, మనం సంతోషంగా వాళ్ళని అన్ని పాయింట్లు గుర్తుపెట్టుకొని ఏ పాయింట్ మర్చిపోకుండా ఇక్కడ రాస్తారు. వీటినన్నిటినీ మనం సంతోషంగా వెళ్ళి మనం వివరణ కనుక్కున్నప్పుడే వాళ్ళని సంరక్షణ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి రక్షణ. 1వ రోజు హాస్పిటల్లో ఉంటారు. మీరు డెలివరీకి వెళ్తే ఆ రోజే చూస్తారు. కానీ ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే 3వ రోజు వస్తే 3వ రోజు నుంచి ఇవన్నీ గమనించాలి. 1వ రోజు డెలివరీ అయినా కూడా ఈమెకు ముందు జాగ్రత్తలు ఇవి చెప్తే మనకి ఇబ్బంది ఉండదు. మనం అనుకోని పరిస్థితులు, వెళ్ళలేని పరిస్థితులు ఇంకొక సేవలో ఉంటే, డ్యూటీలో ఉంటే 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు ఈ విధంగా చూస్తూ ఆహారము, వాళ్ళ జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత అన్నీ చూస్తూ 42వ రోజు చూసినప్పుడు ఖచ్చితంగా పెంటావిలెంట్ ఫస్ట్ డోసు ఉంది అని ఖచ్చితంగా చెప్పాలి. అంటే 41వ రోజే ముందే వెళ్ళాలి. 42వ రోజే కాదు, 41వ రోజు వెళ్తే ఆ రోజు అనుకోకుండా 6 వారాల నుండి సెషన్ ఉంటే ఖచ్చితంగా పిలవాలి. 41వ రోజు వెళ్ళాలి. ఇక్కడ నవజాత శిశువు సంరక్షణ, హోమ్ బేస్డ్ నియోనేటల్ కేర్. ప్రతి ఒక్కటి శ్వాస పీల్చుట నిమిషానికి ఎన్నిసార్లు, 2 నెలల లోపు అయితే 60కి పైన ఉండాలి. అంటే ఇదంతా 28 రోజులు లోపే, అది మర్చిపోకూడదు. 2 నెలల నుంచి సంవత్సరం అయితే 50 పైన ఉండాలి. 2 నుంచి 5 సంవత్సరాలు అయితే 40 పైన ఉండాలి. అలా ఉంటే అది ప్రమాదము. 60 లోపు 2 నెలల లోపు ఉంటే నార్మల్, 2 నెలల నుంచి సంవత్సరం లోపు 50 లోపు ఉంటే నార్మల్ శ్వాస రేటు, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు 40 లోపు ఉంటే అది నార్మల్. వాటిని మించితే అబ్నార్మల్ శ్వాస రేటు. ఇది నెలలోపే కాబట్టి 60 లోపే ఉండాలి. ఇది మర్చిపోకూడదు. ఇవన్నీ అన్నీ చూస్తూ అడుగుతూ ఇవన్నీ అడిగే ఫిలప్ చేయాలి. విరోచనాలు మాత్రం రోజుకు, విరోచనాలు అంటే నెల విరోచనాలే కాదు, మామూలు విరోచనము, విరోచనం అయిందా ఈరోజు అంటారు, మోషన్కి వెళ్ళిందా అనే దాన్ని విరోచనం. అది ఉదయం సాయంత్రము పిల్లలు పాలు తాగితే 3 సార్లు అనేది ఎన్నిసార్లు అనేది రాయాలి. కానీ జాడిచ్చినట్టు నీళ్ళలాగా అవుతుంటే మాత్రం ఒక్కసారైనా ప్రమాదమే. చిన్నపిల్లలకు కానీ ముసలి వారికి కానీ ఎవరికైనా అది గమనించుకుంటూ వీళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించట్లేదు, వెంటనే మామూలుగా విరోచనాలు కానముందే ఈ మస్టు అనేది మల విసర్జన ఫస్ట్ రోజు మస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా మస్ట్ అని రాయాలి. మిగిలినవన్నీ మామూలు సాధారణం 1, 2 సాధారణమే రాయాలి. నీళ్ళలాగా ఉంటే మాత్రం కేర్ తీసుకోవాలి. సాధారణం ఉన్నా కూడా 2 సార్లు 3 సార్లు నీళ్ళలాగా ఉందేమో అది చాలా జాగ్రత్తగా ఇది గమనించాలి. విరోచనం ఈ 3 పెట్టెల్లో ఉండేవి వాళ్ళకి చెప్పాలి. 7 రోజుల వరకు బిడ్డను స్నానం చేయించకూడదు. ఎండాకాలం అయితే వెయిట్ తక్కువ లేకుండా మామూలుగా ఉంటే 2.5 kg వెయిట్ ఎక్కువ ఉంటే తుడవచ్చు. శిశువుని వెచ్చగా ఉంచాలి.
జబ్బులతో ఉన్న వాళ్ళు కానీ, బయట నుంచి మురికి బట్టలతో వచ్చిన వాళ్ళు కానీ బిడ్డ దగ్గరికి రూమ్లోకి వెళ్ళకూడదు, బిడ్డని ముట్టుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా 2.5 కేజీ కన్నా తక్కువ ఉంటే చాలా చాలా కేర్గా ప్లాన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏఎన్ఎం చెప్పే బాధ్యత ఏఎన్ఎంది. ఇది శిశువు నీవు అంటే మనము వాళ్ళకి చేసే సంరక్షణ. ఇక్కడ నవజాత శిశు సంరక్షణ, హోమ్ బేస్డ్ యంగ్ చైల్డ్. ఇక్కడ చూడండి, 15 నెలల దాకా 48 గంటల దాకా 2 రోజుల దాకా స్నానం చేయించకూడదు. వెయిట్ తక్కువ ఉంటే చాలా జాగ్రత్త, ప్రత్యేకంగా సంరక్షణ తీసుకోవాలి. బిడ్డ ఒళ్ళు వెచ్చగా ఉంటే చన్నీళ్ళ పడితే ఒళ్ళు తొడవచ్చు, సిరప్ వేయచ్చు, హాస్పిటల్కి వెళ్ళచ్చు. కానీ చల్లదనంగా ఉంటే మాత్రం చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. అది గుర్తించి వెంటనే హాస్పిటల్కి వెంటనే ఫోన్ చేసి వెళ్ళాలి. పిలిచినప్పుడు కదలిక లేకపోయినా, అంటే పిలిచినప్పుడు అంటే కదిలిచ్చినప్పుడు కదలిక లేకపోయినా, ఏదైనా అపస్మారకంగా ఉన్నా కూడా వెంటనే గమనించి ఎప్పటికప్పుడు బిడ్డని పాలిచ్చాం కదా అని ఉయ్యాల్లో వేసేయకుండా గమనించుకుంటూ ఉండాలి. మధ్యలో ఉయ్యాల్లో ఉన్న మనం వచ్చి 15 నిమిషాలకు ఒకసారి బిడ్డని ఇలా, జ్వరం ఉన్న బిడ్డనైతే ఇలా చూడాలి, జ్వరం ఉన్నా లేకపోయినా మధ్యలో తాకి చూడాలి. ఇలా చూస్తే చేతికి ఉన్న చెమట వల్ల ఆ వెచ్చదనం మనకు తెలియదు. ఇక్కడ 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 15 నెలలు ఇచ్చారు. ఇక్కడ చూడండి, 3 నెలల వరకు ఏమి ఆహారం ఇవ్వకూడదు. ఇక్కడ పాయింట్లు ఈ ఇంట్లో పెట్టిని గమనించండి. ఇక్కడ ఇంటి వద్ద ఓఆర్ఎస్ ఇచ్చారా, ఐఎఫ్ఏ సిరప్ ఇచ్చారా, 3 నెలల లోపు ఉండదు. అందుకని ఇక్కడ కూడా వైట్ వదిలేరు, ఇది కూడా ఇంటి పెట్టా. ఇది చాలా జాగ్రత్తగా చూసి నవజాత శిశు సంరక్షణ హెచ్విఎన్సి, హెచ్వివైసి చాలా చాలా ఇంపార్టెంట్. బాలింత సంరక్షణ అప్పుడే ఇవి ఖచ్చితంగా తల్లికి చెప్పాలి, ఇలా గమనించుకోమని. అతిసార నివారణ ఈ బొమ్మలు చూపించి వాళ్ళకి చెప్పాలి. 2 చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. సురక్షితమైన ప్రదేశంలోనే మూత ఉంచి నీళ్లు పెట్టాలి. ఎప్పుడైనా సరే మురికి అంటుకున్నాయంటే ఖచ్చితంగా ఇప్పుడు కడిగాము కదా అని అనుకోకుండా వెంటనే మురికి ఏదన్నా దుమ్ము ధూళి పడితే మళ్ళీ వెంటనే సబ్బుతో కడుక్కోవాలి. చిన్నపిల్లలు మలమూత్రాలు మాత్రం తీసివేసినవి ఎక్కడంటే అక్కడ ఇసరకుండా సురక్షితమైన దాని దగ్గరే ఆ ప్రదేశంలోనే అవి పడేయాలి. వేరే వాళ్ళు కాళ్ళతో తొక్కుతూ అలా చేయకూడదు. పెద్దవాళ్ళు అంటారు, కాళ్ళతో పిల్లలు లెట్టిని తొక్కితే కడుపుకు వస్తుంది అని. అంటే అది చాలా ఇబ్బంది. నులిపురుగులు అనేది, ఆకలి మందగించటము, విరోచనాలు, వాంతులు, ఇన్ని రకాలు ఉంటాయి. ఎక్కడంటే అక్కడ లెట్టిను పడేయకూడదు. అతిసారకి అంటే విరోచనాలు అయితే చికిత్స. ఇక్కడ 6 నెలలు దాటితేనే యూఆర్ఎస్ ప్యాకెట్. జింక్ ట్యాబ్లెట్ మాత్రం తల్లిపాలతో కాచి చల్లార్చిన నీళ్ళతోనైనా రంగరిచ్చే వేయాలి జాగ్రత్తగా. తల్లిపాలతో పాటు 6 నెలలు నిండితే అదనపు ఆహారం కూడా ఇవ్వాలి విరోచనాలప్పుడు. ఈ నిమోనియా నివారణ అనేది చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే చేయగలం. ఉత్త పాదాలతో నడపకూడదు, పిల్లల్ని ఉంచకూడదు. నవజాత శిశువుకు కూడా ఏదో ఒకటి వెచ్చదనంగా ఉండేటట్టు చేయాలి. ఇంట్లో పొగ వచ్చే పొయ్యిలు అట్లాంటివి లేకుండా గ్యాస్ చేసుకోవాలి. సిగరెట్లు తాగే వాళ్ళు కూడా తాగకూడదు, వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, ఇతర వాళ్ళకి నిమోనియా వస్తుంది. ఈ నిమోనియా ఉన్నప్పుడు తీవ్రమైన దగ్గుందా, వేగంగా శ్వాస పీల్చుకుంటున్నాడా, ఛాతీ లోపలికి పోతుందా, పక్కట ఎముకలు ఎగరేస్తున్నాడా, జ్వరంగా ఉందా, ఈ నోట్లో పెట్టకూడదు పిల్లలకి. ఎవరికి కూడా, పెద్దవాళ్ళకి కూడా థర్మామీటర్ నోట్లో ఉంచట్లేదు, సంకలో ఉంచుతారు. 1 డిగ్రీ 101 టెంపరేచర్ ఉంటే సంకలో పెట్టినప్పుడు 102 పెట్టాలి. 102 1 యాడ్ చేయాలి. మామూలుగా కాలనీ కేసులు వాటికైతే రెక్టంలో అయితే 1 డిగ్రీ మైనస్ చేస్తారు, సంకలో ఉంచినప్పుడు యాడ్ చేస్తారు. అందుకని నోట్లలో ఉంచకూడదు థర్మామీటర్, సంకలోనే చూడాలి. శ్వాసించే సంఖ్యను మాత్రం గుర్తించగలిగితే 2 నెలలలోపు 60 దాటితే ప్రమాదం. 2 నెలల నుంచి సంవత్సరం దాకా 50 దాటితే నిమిషానికి శ్వాస రేటు ప్రమాదం. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు 40కి మించితే శ్వాస రేటు నిమిషానికి ప్రమాదం అనేది ఇది గుర్తించాలి, ఖచ్చితంగా లెక్కించాలి. బిడ్డలో నిమోనియా లక్షణాలు కానీ మనం గుర్తించగలిగితే వెంటనే ఆ తల్లికి చెప్పి ఎప్పుడు గమనిస్తూ ఉండమని చెప్పి మనకి
తేడా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఫస్ట్ ఎయిడ్ అయినా లేకపోతే రెఫరల్ కోసమైనా సలహా ఇస్తాం కాబట్టి వాళ్ళు గమనిస్తూ వెంటనే మనకు చెప్పడమా హాస్పిటల్కి రావడమా చేయాలి. ఫోను అందుబాటులో లేదనుకోండి, వెంటనే రెఫరల్గా ఉన్న చోటికి రావాలి మీరు అని ముందుగానే మనం వాళ్ళకి తెలియపరచాలి. బిడ్డ ఎదిగేటప్పుడు పాలు ఇచ్చేటప్పుడు నెలలు దాటుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు బిడ్డలు మనతో మాట్లాడరు, కానీ మనం మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా వాళ్ళని ఎదిగేదానికి ఉపయోగపడాలి అంటే ఆ బిడ్డ మనతో మాట్లాడకపోయినా మన భావ కదలికలు ఆ మాటలు అవన్నీ వింటుంది అనుకొని మనము ఆ బిడ్డతో సహకరించాలి. పసిబిడ్డ పొట్ట చాలా చిన్నది, అందుకని అదిగాక సున్నితంగా ఉంటుంది. తల్లిపాలు మాత్రమే అరిగించుకోగలదు, అందుకని ఏవంటే అవి పెట్టకూడదు. బిడ్డని పాలిచ్చేటప్పుడు ఏడుస్తూ ఉండాలని ఊపుతూ ఇస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అలా బిడ్డకు పాలిచ్చేటప్పుడు బిడ్డను ఊపకూడదు, ఒళ్ళో పడుకోబెట్టుకొని. డెలివరీ అయిన వెంటనే ప్రసవం అయిన తర్వాత 1 గంటలోపు తల్లిపాలు బిడ్డకు పట్టించాలి. అప్పుడు పాలు రావు, మురిపాలు కూడా రావు. వెంటనే ఆ బిడ్డని ఆ రొమ్ము పట్టుకోవటం అలవాటు చేయాలి. కాబట్టి ఆ బిడ్డకు పాలు డెలివరీ అయిన గంట తర్వాత తల్లి కూర్చొని బిడ్డని ఇలా సపోర్టుగా ఈ విధంగా ఇక్కడ తల, ఇక్కడ వెన్నుపూస సపోర్టు, ఈ చేతుల మీద పిరుదులు బిడ్డ పిరుదులు చేతులు ఇలా ఉంచి ఏ రొమ్ముకి పాలు ఇస్తున్నారో అటువైపుకి తొడ మీద ఇలా ఉంచి బిడ్డకి కూర్చోడు కదా. అప్పుడు పుట్టిన బిడ్డ అయిన గంట తర్వాత మాత్రం ఇలా తల్లి కూర్చొనే బిడ్డని ఇలా కూర్చున్నబెట్టినట్టు తీసుకొని పాలు పట్టించాలి. ఒకవైపు రొమ్ముకి పూర్తిగా ఇచ్చిన తర్వాతనే మళ్ళీసారి ఇచ్చేటప్పుడు నెక్స్ట్ రొమ్ముకు ఇవ్వాలి. ఇక్కడ ఈ రొమ్ముకు కొద్దిసేపు, ఈ రొమ్ముకు కొద్దిసేపు అలా ఇవ్వకూడదు. పూర్తిగా ఒక రొమ్ము వైపు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏడ్చినప్పుడు ఇంకొక రొమ్ము వైపు ఇవ్వాలి. పాలు ఇచ్చిన ప్రతిసారి భుజం మీద బిడ్డ బొడ్డు ఇక్కడ తగిలేలాగా చేసి ఇలా పడుకోబెట్టుకొని వీపిలను నిమిరితే మధ్య మధ్యలో పాలు తాగుతూ చప్పరించేటప్పుడు గాలి పోతుంది కాబట్టి ఆ ఎయిర్ ఉన్నందువల్ల బిడ్డకి వాంతులు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా పాలిచ్చిన వెంటనే భుజం మీద వేసుకొని నిమిరి బిడ్డ తేపినప్పుడు చిన్నగా తీసి పడుకోబెట్టాలి. పడుకోబెట్టేటప్పుడు ఒకవైపు తలంచి పడుకోబెడితే వామిటింగ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పాల పీకలు ఇలా తగిలిపి ఇవ్వటాలు ఇవన్నీ ఏం చేయకూడదు. తల్లి పాలు త్రాగటం వల్ల బిడ్డ మేధస్సు అనేది పెరుగుతుంది. నలతగా ఉన్నప్పుడు తల్లి పాలు మాత్రం తాపిస్తూనే ఉండాలి. 6 నెలలు నిండిన తర్వాత మెత్తటి ఆహారం పెట్టాలి. పాలు ఇచ్చేటప్పుడు ఏదైనా తినిపించేటప్పుడు 6 నెలలు దాటినాక తినిపించేటప్పుడు మాట్లాడుతూ నవ్వుతూ ఓపికగా తినిపించాలి. 6 నెలల్లో నిండినాక 6 నుంచి 9 నెలలకి గిన్నెలో, 9 నుంచి 12 నెలలలోపు అన్నీ కలయేసి అన్నీ మెత్తగా ఉండాలి. పరిశుభ్రంగా అనేది చేతులు అనేది శుభ్రంగా ఉండాలి. ఏదైనా సరే 3 సార్లు ఆహారంగా పెట్టాలి. స్నాక్స్గా సాయంత్రము. శారీరకంగా మానసికంగా అనేది బాగా వెదుగుతుంది. బిడ్డ చప్పరించేలా ఉండాలి, ఎందుకంటే పళ్ళు ఉండవు, అందుకని మెత్తగా ఉండాలి. 9 నెలలప్పుడు విటమిన్ ఏ సొల్యూషన్ ఇచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. బియ్యము మంచినీళ్ళతో బాగా కడగాలి. మళ్ళీ తినిపిద్దాంలేని మిగిలింది మాత్రం అలానే ఉంచి మళ్ళీ పెట్టకూడదు. తిన్నవరకే కలిపాలి, మిగిలింది అప్పుడే మీరు పెద్దవాళ్ళు ఉంటే తినేసేయండి. అయోడిన్ ఉప్పును కొద్దిగా మాత్రమే తగు మోతాదులో వాడండి. తెలివితేటలు పెరగడానికి అయోడిన్ ఉప్పు ఉపయోగపడుతుంది. వేడి దగ్గర అయోడిన్ ఉప్పు డబ్బా ఉంచకూడదు, వేడికి అయోడిన్ ఆవిరైపోతుంది. 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు తల్లి పాలతో పాటు మెత్తటి ఆహార పదార్థాలను వారానికి 1 కొత్తది మారుస్తూ పెట్టాలి. ఇక్కడ 2 నెలల నుంచి 3 నెలల వరకు బిడ్డ ఎలా ఉంటుంది చెప్పారు. ఈ రెడ్ మార్క్ చేశారు కదా, ఇది ప్రమాద సూచికలు. ఇవి ఖచ్చితంగా గుర్తించాలి, ప్రతిదీ చదవాల్సిందే. తల్లి ఈ బొమ్మల్ని బాగా ఉన్నది, నార్మల్ ఉన్నది, ఈ రెడ్డింగ్ ప్రతి నెల ఇక్కడ 3 నెలల వయసు, ఇక్కడ 4 నుంచి 6 నెలలు, 2 నెలలకి ఈ విధంగా ఆరోగ్యకరమైంది. వేరేగా హై రిస్క్ ఉన్న లక్షణాలు ఇవి ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచరు ఆయమ్మకు కూడా అర్థమయ్యేలాగా తెలియపరిచి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డల్ని 6 నెలల వరకు తల్లి రేషన్ తీసుకొని పోతుంది. కావున వెంటనే అక్కడ కొద్దిసేపు ఉండకుండా పోయిన తల్లులకి
ఇంటికాడ ఆయమ్మ పిల్లల్ని పిలవడానికి వెళ్ళినప్పుడు ఏదన్నా చిన్నపిల్లల మార్పు ఉంటే అంగన్వాడీ టీచర్కి ఏఎన్ఎంకి చెప్తే సూపర్వైజర్లు అందరం వెళ్ళి చూడటానికి ఆమెకి మనకి వీలు అర్థమయ్యేలాగా చెప్పి మనం చేసే సేవలు చేయడానికి వీలుంటుంది. ఈ ప్రమాదమైన సూచనలు ఈ రెడ్ దగ్గర ఈ రెడ్ లైన్లో ఉన్నవన్నీ గమనించాలి, చదివి వినిపించి బొమ్మలతో చూపించాలి. అలా ఈ విధంగా ఖచ్చితంగా 18 నెలల దాకా అన్నీ ఉన్నాయి. 3 సంవత్సరాలు ఈ విధంగా ప్రతిదీ అంతా అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల వయసు దాకా మార్పులు ఉంటే మనమే గమనించవచ్చు. ఇక్కడ ఐఎఫ్ఏ సిరప్ వారానికి శనివారం బుధవారం వేసేది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి సీసా ఇచ్చిన రోజు తేదీ, రెండో సీసా, మూడో సీసా, నాలుగో సీసా, ఈ విధంగా 1, 2, 3, 4, 5 ఇక్కడ తేదీలు. ఇక్కడ ఆగస్టు నెలలో 6వ నెల నిండితే మొదటి శనివారం మొదలుపెట్టామా బుధవారం మొదలుపెట్టామా ఈ విధంగా డేట్లు వేసుకుంటూ పోతాం. ఇది ఐరన్ సిరప్ అనేది ఈ గుర్తు. ఫస్ట్లో 6 నెలలే ఇక్కడ, తర్వాత ఇక్కడ ఒక 12 నెలలు, ఈ గడిలో ఒక 12 నెలలు, ఇక్కడ ఒక 12 నెలలు, ఇక్కడ ఒక 12 నెలలు, 5 సంవత్సరాల దాకా ఈ విధంగా ఉంటుంది. ఇది గమనించాలి. సెప్టెంబర్ నెల ఈ రోజుకు 9 నెలలు నిండినప్పుడు విటమిన్ ఏ సొల్యూషన్ వేసుకున్నారా లేదా ఎంఆర్ ఇంజెక్షన్ వేసుకున్నారా లేదా అమ్మా అని అడిగిన దాంతో పాటు ఫలానప్పుడు వేస్తామని చెప్పి ఐరన్ సిరప్ మనము ఇక్కడ వేసి రాయాలి. 6 నెలల బిడ్డకి మనం అక్కడే మన దగ్గర యూఆర్ ఉన్నప్పుడు 6 నెలలు నిండిన వెంటనే బుధవారం శనివారం చూసుకొని ఒకరోజు అటైనా ఇటైనా ఇక్కడ ఈ నెల సెప్టెంబర్ నెల 6 నెలలు నిండింది, ఇక్కడ డేట్ వేసిన తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత మరలా డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెప్టెంబర్ 7 సంవత్సరం వేస్తాం, మళ్ళీ జనవరి నుంచి ఇక్కడ రావాలి. ఈ 6 నెలలు అయిపోయిన తర్వాత 1 సంవత్సరానికి బిడ్డకు 1 సంవత్సరం వచ్చేసరికి ఈ గడిలోకి వచ్చి వేయాలి. బుధవారం శనివారం బుధవారం శనివారం బుధవారం శనివారం ఈ విధంగా ఉంటే ఎంత హెచ్బి% అనేది బిడ్డ ఆరోగ్యంగా ఉన్న దగ్గర రంగును బట్టి మనం తెలుసుకోవచ్చు, వేళను బట్టి. ఇది చాలా ఇంపార్టెంట్. సీసా ఓపెన్ చేసినాక మిగిలిన పిల్లలకు కూడా మనం వేస్తాము. మన దగ్గర మాత్రం 6 నెలల వరకు మనము మిగిలిన వాళ్ళకి వేయమని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు. అందుకని ఆ డేట్ ఓపెన్ చేసినప్పుడు డేట్ వేసి దాన్ని బట్టి తల్లికి వేయమని చెప్పేటప్పుడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకొని చెప్పాలి. చెప్పి పక్క వాళ్ళకి కూడా ఆ సీసా అయిపోయేలాగా అందరు పంచుకొని వేసుకునేలాగా కూడా ఉండొచ్చు. ఇది కొద్దిగా చెప్పడంలో ఏదన్నా పొరపాట్లు ఉంటే సవరణ ఇవ్వండి. ఇక్కడ ఆడపిల్ల అయితే ఇక్కడ రాయాలి వెయిట్ పుట్టినప్పుడు, మగబిడ్డ అయితే ఇక్కడ రాయాలి. ఇక్కడ ఇవ్వటం మాత్రం నెల 1 నెలకి అంటే నెల పూర్తిగా నిండాలి, వారాలతో కూడా. అది చాలా నిండిన వయసే ఉండాలి. ఇవన్నీ కేజీలు, ఇటు పక్క కూడా కేజీలు. 5 సంవత్సరాల దాకా ఇక్కడ ఇచ్చారు. ఈ రెడ్లో ఉంటే చాలా ప్రమాదం, హాస్పిటల్కి వెళ్ళాలి వెంటనే, చాలా జాగ్రత్తగా బిడ్డను గమనిస్తూ ఉండాలి. ఎల్లోలో ఉంటే రెడ్ లేకి వస్తుంది, ప్రమాదస్థితి లేక వస్తుందేమని ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఇది హాస్పిటల్లోనే, ఇక్కడ తల్లి హెల్త్ డిపార్ట్మెంట్ అందరం జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రీన్లో ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకా జాగ్రత్తలు ఇంప్రూవ్ అయ్యేలాగా వాళ్ళకి ఈ విధంగా వెళ్ళాలి. ఈ వెయిట్ ఇక్కడ చూసుకోవాలి, ఇలా పెరిగితే ఆరోగ్యము, ఇలా పెరిగినా ప్రమాదము, ఈ విధంగా పెరిగినా చక్కగా పెరిగిన ప్రమాదం, ఇలా డౌన్ అయిన ప్రమాదం అనేది గుర్తించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళేదనేది గుర్తించాలి. ఇక్కడ 3 సంవత్సరాలకనే ఇచ్చారు, అంటే 3 సంవత్సరాల వరకు ముఖ్యము, కానీ 5 సంవత్సరాల దాకా వెయిట్ ఇచ్చారు ఇక్కడ, అది గమనించండి. ఖచ్చితంగా ఇక్కడ గమనించాలి. విరోచనాలు ఉన్నప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ రాశారు. ఈ హాస్పిటల్ గుర్తించాలి. జ్వరం ఉన్నప్పుడు నోట్లో థర్మామీటర్తో చూడకూడదు, సంకలం చూడాలి. చన్నీళ్ళ బట్టతో ఒళ్ళు తుడుచుకుంటూ నుదుటి మీద వేసి చన్నీళ్ళ బట్టతో ఒళ్ళు తుడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాలి, ఫిట్స్ రాకుండా. ఈ నెమ్మున్నప్పుడు, ఈ డొక్కలు ఎగరేస్తున్నప్పుడు శ్వాస రేటుని గుర్తించాలి. ఎప్పుడైనా సరే ఈ ఆడబిడ్డకి ఇక్కడ వెయిట్ ఇవన్నీ రాసేటప్పుడే చెప్పాలి. ఆడబిడ్డని అశ్రద్ధ చేయొద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరైనా ఒకటే, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అనేది ఈ లింగ వివక్షత లేకుండా వాళ్ళు కన్న తర్వాత ఆ భావాలు ఉన్నాయేమో వాళ్ళు గమనించి చెప్పాలి. ఇక్కడ 26 ఉంది, అది ఎందుకో తెలియదు, రౌండ్ చేసాము. సేమ్ ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో
ఉన్న ఆ పథకాలు కార్యక్రమాలు ఇవన్నీ ఐసిడిఎస్ వాళ్ళవి తల్లిదండ్రులకు తెలుసు అంగన్వాడీ సెంటర్ గురించి. కానీ ఈ బరువు గురించి, ఈ వెయిట్ తేడా గురించి ఆ అమ్మకి తెలియాలి, తల్లికి తెలియాలి, తండ్రికి తెలియాలి, కుటుంబం వాళ్ళందరికీ ఆ వెయిట్ పెరుగుతుందా లేదా అని చూసుకోవటం, అంగన్వాడీ సెంటర్లో టీచర్ని అడగటం, మనం చూడటం, ఇది చాలా ఇంపార్టెంట్. వెయిట్ తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళకి చాలా చాలా కేర్ తీసుకోవాలి. ఇమ్యునైజేషన్ ఇక్కడ ఇవన్నీ పుట్టినప్పుడు ఇచ్చేవి. విటమిన్ కే ఇవ్వలేదు. రక్తం గడ్డ కట్టాలి, కట్టకుండా ఉంటుందేమో అనే ఉద్దేశంతో విటమిన్ కే ఇస్తారు. ఇన్ని నిమిషాల్లో రక్తం గడ్డ కట్టాలని టెస్ట్ చేస్తారు కదా ల్యాబ్ టెస్ట్లో, దాన్ని బట్టి పుట్టిన బిడ్డకి విటమిన్ కే ఇస్తున్నారు. ఇక్కడైతే ఇమ్యునైజేషన్ కార్డులో లేదు. ఇవన్నీ ఇక్కడేమో వెయ్యాల్సిన తేదీ. కొండ గుర్తు ఏంటంటే తెల్లని దానిలో చిన్న చుక్క పెట్టినా కూడా మనకు తెలిసిపోయింది. అంటే వేయాల్సిన తేదీ రోజు కలరు, వేసిన తేదీ తెల్లగళ్ళు. ఈ విధంగా ఉండాలి. అదనపు డోసులు ఏమన్నా ఉంటే ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ మధ్య పీసీవీ కూడా ఇచ్చారు కదా. ఇంకొకటి ఖాళీ గడి ఎందుకు ఉందంటే అదర్ వ్యాక్సిన్స్ ఏమన్నా వస్తాయేమో. పాత కార్డులలో ఐపీవీకి పీసీవీకి లేవు కదా, అదర్ వ్యాక్సిన్స్ ఏమైనా వస్తాయేమని ఎక్స్ట్రా గడి కూడా ఇచ్చారు. డిపిటీ ఫస్ట్ బూస్టరు, డిపిటీ సెకండ్ బూస్టరు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 9 నెలలు నిండిన తర్వాత మళ్ళీ ఈ బిడ్డకి ఇది కూడా చెప్పి పంపించాలి. 3 ఇంజక్షన్లు పెంటావాలంటే 3 డోసులు అయిపోయినాక ఎంఆర్ గురించి ఎలా చెప్తామో, ఎంఆర్ అయిపోయినాక 5 years దాకా ఇంజక్షన్లు ఉంటాయమ్మా అని చెప్పాలి తల్లికి. ఈ కౌంటర్ ఫైలు అనేవి ఒక కట్ చేసుకొని మనము దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ కుటుంబ వివరాలు మొత్తం ఏరియాతో కూడా రాసేస్తే సరిపోయింది. ఫస్ట్లో కార్డు మొదట్లో అడ్రస్ వరకే కదా చిరునామా, ఇక్కడ అవన్నీ రాయొచ్చు కొండ గుర్తులతో కూడా. ఆ డోసులు అవన్నీ ఇక్కడ రాస్తే కౌంటర్ ఫైల్ చూడంగానే మనకి గుర్తొస్తుంది. వాళ్ళు కార్డు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారు, కౌంటర్ ఫైల్ కూడా మన దగ్గర అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ ఏ ఇంజక్షన్ దేనికి ఉపయోగమో, ఏ జబ్బులు రాకుండా కాపాడిద్ది అనేది పూర్తిగా ఇచ్చారు. విటమిన్ ఏ సొల్యూషను 9 నెలలు అయిపోయిన తర్వాత, 1.5 సంవత్సరం అయిపోయిన తర్వాత 3వసారి అనేది ఇవన్నీ ఇచ్చారు. 3వసారి నుంచి 9 సార్లు ఇవన్నీ ఇక్కడ రాయాలి. ఎప్పుడు ఏ ఇంజక్షన్లు ఇవ్వాలి, ఫలానివి ఇవ్వాలి అనేది ఈ గుర్తులు. ఇది ఖచ్చితంగా చూడాలి. ఇది మాత్రం 9 నెలల వరకే ఇక్కడ ఏమేమి డోసులు ఇవ్వాలి అని. ఈ ఒక్క గడి ఇక్కడ విటమిన్ ఏ సొల్యూషన్ 5 సంవత్సరాల దాకా. తప్పితే మాత్రం ఇన్ టైంలో తీసుకోవాల్సిన డోసు తప్పితే ఇక్కడ కారణం రాయాలి. ఇక్కడ తీసుకోవాల్సిన ఆహారం, తాత్కాలిక పద్ధతులు ఇవన్నీ చెప్తూ ఏమేమి ఆహారాలు మూఢనమ్మకాలతో తినకుండా ఉండేవి వాటి గురించి వివరించాలి. ఇవన్నీ ఈ సేవల గురించి చదువుకోవడానికి వాళ్ళకి చదువు రానప్పుడు ఈ ఫోన్ నెంబర్కి కిల్కారికి చేసి ఇవన్నీ వినొచ్చు. సంవత్సరం బిడ్డ వరకు వినొచ్చు. కార్డు అనేది మన వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర పరిశుభ్రత ఎంత ముఖ్యమో ఈ కార్డు జాగ్రత్త చేసుకోవడం కూడా అంత ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ.